నమస్కారం. వీబీ న్యూస్ కి స్వాగతం. కృష్ణా మిల్క్ యూనియన్ ప్రాజెక్ట్ కామధేను వీరవల్లి గ్రామం నందు పరమహంస పరివ్రాజకులు చిన్నజీఆర్ స్వామి వారి ప్రత్యక్ష పర్యవేక్షణలో శ్రీ సీతారామ లక్ష్మణ సమేత దాసాంజనేయ స్వామి ప్రతిష్ట మహోత్సవంను ఈ నెల 16వ తారీఖున బుధవారం నాడు ఉదయం 10 గంటలకు ఘనంగా నిర్వహిస్తున్నామని కృష్ణా మిల్క్ యూనియన్ చైర్మన్ చెరసాని ఆంజనేయులు తెలిపారు. ఈ కార్యక్రమానికి భక్తులు, కృష్ణా మిల్క్ యూనియన్ పాడి రైతులు, ప్రజలు ఈ మహోత్సవంలో భాగస్వాములు కావాలని, కృష్ణా జిల్లా రైతాంగం కోసం చేస్తున్న ఈ మహత్ కార్యంలో పాల్గొని వారి శుభ ఆశీస్సులు అందజేయాలని, స్వామివారి కళ్యాణ విగ్రహ ప్రతీక్ష మహోత్సవము కనులారా చూసి ఆ రోజు జరిగే అన్నప్రసాదాలు స్వీకరించాలని, కృష్ణా జిల్లా రైతాంగాన్ని, యూనియన్ని, సంస్థని ఆశీర్వదించాలని కృష్ణా జిల్లా రైతు సంఘం తరపున ఆహ్వానిస్తున్నామని తెలిపారు. కృష్ణా మిల్క్ యూనియన్ సంఘ అధ్యక్షులు, సంఘ సభ్యులు, రైతు సోదరులు, పాల యూనియన్ 6 దశాబ్దాలుగా వినియోగదారులు అందరికీ శతకోటి నమస్కారాలు. 2023 డిసెంబర్ 7వ తారీఖున వీరవల్లిలో కృష్ణా మిల్క్ కామధేను ప్రాజెక్టుని ప్రారంభించుకోవటం, ఆ రోజునే సీతారామ లక్ష్మణ దాసాంజనేయ స్వామి గుడికి శ్రీ త్రిదండి చిన్నజీఆర్ స్వామి వారి చేత శంకుస్థాపన చేసుకొనబడి, ఆ రోజున జరిగినటువంటి ఉప్పెను నుండి కూడా కృష్ణా జిల్లా రైతాంగాన్ని అంతా కూడా కాపాడబడినటువంటి కామధేను పాల ఫ్యాక్టరీలో శ్రీ దాసాంజనేయ స్వామి వారి యొక్క విగ్రహ ప్రతిష్టా కార్యక్రమాన్ని 2025 ఏప్రిల్ 16వ తారీఖు ఉదయం, అనగా బుధవారం ఉదయం 11:08 శ్రీ త్రిదండి శ్రీ చిన్నజీఆర్ స్వామి వారి చేత విగ్రహ ప్రతిష్టా మహోత్సవాన్ని జరుగుతున్నది. కావున 50 మంది భక్తులు, 50 మంది రైతు సోదరులు, వినియోగదారులు ఇచ్చేసి ఈ కృష్ణా జిల్లా రైతాంగం కోసం చేస్తున్నటువంటి ఈ మహత్ కార్యంలో పాల్గొని వారి యొక్క శుభాశీస్సులు అందజేసి ఈ స్వామివారి యొక్క కళ్యాణం, విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాన్ని కూడా కనులారా చూసి ఆ రోజు జరిగినటువంటి అన్న ప్రసాదాలను కూడా స్వీకరించి కృష్ణా జిల్లా రైతాంగాన్ని, యూనియన్ని, రైతుల సంస్థని ఆశీర్వచనాలు ఇవ్వాల్సిందిగా ఈ రైతు సోదరులందరినీ, వినియోగదారుని కూడా, సంఘ సభ్యుల్ని కృష్ణా మిల్క్ యూనియన్ తరఫున ఆహ్వానిస్తాము.